క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారము రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు చేరి వచ్చున్న మీ అందరికీ లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి రెండు చేతులతో యేసయ్యకు బిగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఇప్పటి వరకు దైవ సన్నిధికి చేరి వచ్చిన మనం అందరం కూడా మరి చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అందరం కూడా స్వరమెత్తి గళమెత్తి మరి ప్రభు సన్నిధిలో పాటలు పాడి ఆయన ఉన్నతమైన నామాన్ని స్తోత్రించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. సమయముల ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మరి మాటలు మనం విందాం. ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రభు నన్ను ప్రియులారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగమును ఈ రాత్రి మనము క్షుణ్ణముగా పరిశీలన చేసినట్లయితే, ఆకాశమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీద నివాసం చేయుచున్నటువంటి సర్వమానవాళిని మరి దేవుడు ఆకాశం నుండి ప్రజల వైపు దినమంతా కూడా తన చేతులు ఎవరి వైపు చాపుచూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, లోబడనొల్లని ప్రజల వైపట. లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు ఏం చేస్తున్నాడు కావండి? దినమంతయు ఆయన తన చేతులను చాపుచూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు ఎందుకు చేతులు చాపవలసి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ప్రశ్న ఇక్కడ కనబడతా ఉంది. ప్రశ్నకు సమాధానము కూడా ఈ వచనములోనే మనము చూస్తున్నాం. ప్రశ్న ఉంది, ప్రశ్నకు సమాధానము కూడా కనబడతా ఉంది. దినమంతా కూడా దేవుడు ఎందుకు తన చేతులు చాపుచున్నాడు ఆకాశము నుండి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూలోకములో నివసించుచున్నటువంటి లోబడనొల్లని ప్రజల వైపట. ఎవరి వైపు అంటే అండి? లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు ఏం చేస్తున్నాడు? దినమంతా కూడా ఆయన తన చేతులను చాపుచూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడుచున్నది గాని, సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటి జీవరాశులన్నీ కూడా దేవునికి లోబడుచున్నాయి. ఏమి లోబడుతున్నాయి తెలుసా? అందలి ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, కోట్ల కొలది నక్షత్రాలు దేవునికి లోబడుతుంది. ఈ మానవుడు నివసించుచున్నటువంటి భూమి కూడా దేవునికి లోబడతా ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు,
ఈ భూమి మీద ఉన్నటువంటి కొండలు, సముద్రాలు, నదులు, సరస్సులు, అగ్ని పర్వతాలు, అలాగే సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులు, అడవుల్లో ఉండేటువంటి మృగాలు, ఆకాశంలో సంచారము చేసేటువంటి పక్షులు, కీటకములు, ఈ భూమి మీద ప్రాకుచున్నటువంటి సర్వజీవులు, ఏమండి సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవునికి లోబడుతున్నాయి. కానీ ఈ భూమి మీద ఉన్న మనుషుడు అక్కడ మాత్రం దేవునికి లోబడడంలా. అందుకొరకు దేవుడు తన చేతులను చాపి దినమంతా కూడా ఏం చేస్తున్నాడండి? చేతులను చాపుచున్నాడు. భూమి కొరకు కాదు, ఆకాశం కొరకు కాదు, సూర్యచంద్ర నక్షత్ర గోళాల కొరకు కాదు, ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణికోటి జీవరాశులకు కాదు. తన స్వరూపములో, తన పోలికలో, తన ఇష్టానుసారముగా, తన హృదయపూర్వకముగా చేసుకున్నాడే తన హస్తాలతో. వారి వైపే దేవుడు చేతులు చాపుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వాక్యములో, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, లోబడనొల్లని. లోబడనొల్లని. గమనించండి ప్రియులారా, లోబడుట అనే మాటకు అర్థం ఏంటంటే విధేయత కలిగి ఉండడం. మొట్టమొదటి అర్థం. లోబడుట అనే మాటకు అర్థం ఏంటంటే విధేయత కలిగి ఉండడం. రెండవ మాట అర్థం ఏంటంటే లోబడుటకు తగ్గించుకొనుట కూడా ఎదుటి వారికి లోబడినట్లుగానే సాదృశ్యంగా కనబడుతుంది. లోబడుటను గురించి మనం చూస్తే అనేకమైన అర్థాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 5 నానార్థాలు ఉన్నాయి. ప్రతి పదార్థాలు అంటారు కదా తెలుగు భాషా పదములో. ఒక అర్థానికి అనేక ప్రతి పదార్థాలు వస్తూ ఉంటాయి. మరి లోబడుట గురించి మనము చూస్తే, ఒకటి విధేయత కలిగి ఉండుట, రెండవదిగా తగ్గించుకొనుట, మూడవదిగా వినయము కలిగి ఉండుట కూడా లోబడుటకు సాదృశ్యముగా కనబడుతుంది. నాలుగవదిగా మనము చూస్తే తమ్మును తాము ప్రియులారా అప్పగించుకొనుట కూడా లోబడుటకు సాదృశ్యముగా కనబడుతుంది. అప్పగించుకోవడం, ఇవన్నీ కూడా లోబడుటకు సాదృశ్యముగా మనము చూస్తున్నాం. అయితే ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తే, చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతారు ఒక్కసారి. యెహోవా ఇలాగూ మాటలాడుచున్నాడు. ఏమంటున్నాడు దేవుడు ఆకాశముతో? ఆకాశమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నిర్మాణం చేసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా, ఏమంటున్నాడు దేవుడు? ఆలకించుము. భూమి దేవుని ద్వారా సృష్టించబడ్డావు కదా. నిరాకారముగా భూమి శూన్యముగా ఉన్నప్పుడు, భూమి అగాధ జలములపై చీకటి అల్లాడుతున్నప్పుడు నీవు సృష్టించబడ్డావే నా ద్వారా. భూమి, దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇదిగో నేను ఈ భూమి మీద పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేసినప్పటికీ కూడా, ఇదిగో ఆకాశమా భూమి మీరే సాక్షులు. మీకంటే ముందు నేను, మీ తర్వాత నేను, మీ కొరకు, ఇదిగో మానవుడి కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను.
అయితే మానవుడు మాత్రము నా మాటను నాకు లోబడనల్లక ఉన్నాడు అని చెప్పి దేవుడు ఎవరితో చెబుతున్నాడు ఆ మాటను? తన బాధను భూమితో చెప్పుచున్నాడు, ఆకాశంతో చెప్పుచున్నాడు. మానవుడు దేవుని యొక్క మాట వినగకపోతే దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? తాను సృష్టించినటువంటి సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, నీలో మానవుల కొరకు నిన్ను చేశాను, నిన్ను కొరకు నేను భూమి మీద మానవులు సృష్టించలేదు. ఇదిగో నీ కొరకు భూమిని సృష్టించలేదు, భూమి మీద మానవుడు కొరకు నిన్ను సృష్టించాను. అయితే మానవుడు నా మాట వినకుండా ఇప్పుడు నాకు లోబడకుండా ఉన్నాడు. ఆలకించు భూమి అంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అంటే మనం అర్థం చేసుకున్నాం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యములో ఆకాశం అనేటువంటిది దేవుని యొక్క మాట వింటుంది, భూమి కూడా దేవుని యొక్క మాటకు చెవియొగ్గుతుంది. కానీ ఈ భూమి మీద ఉన్న మానవుడు మాత్రం దేవునికి లోబడడం లేదు. మానవుడు లోబడడం లేదు. భూమి లోబడతా ఉంది, ఆకాశం లోబడతా ఉంది. దేవుని మాటలు ఆకాశం వింటా ఉన్నాయి, భూమి వింటా ఉంది, చెవి ఒగ్గుతా ఉన్నాయి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రతిదినము, అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము ఈ భూమియు ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్ర గోళాలు, ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులన్నీ కూడా ఆయన మాటకు చెవి ఒగ్గుతున్నాయి, ఆయన మాటకు లోబడుతున్నాయి. కానీ మానవుడు మాత్రమే దేవుని మాటకు చెవి ఒగ్గడం లేదు, దేవుని మాటకు లోబడడం లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చేతులు చాపవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు తన 2 చేతులను, స్వహస్తాలను మన కొరకు చాపి ఏమంటున్నాడు? లోబడనల్లని ప్రజల వైపు నేను చేతులను చాపుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, భూమి ఆకాశం దేవుని మాట వినడం మాత్రమే కాదు, చెవి ఒగ్గడం మాత్రమే కాదండి. ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా ఒకరోజు దేవుని మాటకు ఉన్నాయండి. దైవజనుడైన యెహోషువ ఏం చేశాడు? భూమి మీద ఉండే భక్తుడు ఏమండి ప్రార్థన చేశాడు. ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను మరి ప్రార్థన ద్వారా యెహోషువ భక్తుడు ఏం చేశాడండి? ఏమండి నిలిపివేశాడు. చదవండి ఆ మాటను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14 వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13, 14 3 వచనాలు చదవండి. యెహోవా ఇశ్రాయేలును ఎదుట అమోరీయులను అప్పగించినటువంటి దినమందు ఆ రోజు ఇశ్రాయేలందరూ కూడా వినుచుండగా యెహోషువ యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాడు. ఏమని? ఏమండి? ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా వారికి చెవులకు వినబడేటట్లుగా దైవజనుడైనటువంటి యెహోషువ ఎవరి కొరకు దేవునికి ప్రార్థన చేశాడండి? ఇక్కడ చెప్పాలి. ఇశ్రాయేలు తన కొరకు ప్రార్థన చేయలే యెహోషువ, తన కుటుంబం కొరకు ప్రార్థన చేయలే ఇక్కడ యెహోషువ. లేకపోతే తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు యెహోషువ తన కొరకు ప్రార్థన చేయలే. ఇక్కడ తన కుటుంబం కొరకు ప్రార్థన చేయలా, తన అవసరత కొరకు ప్రార్థన చేయలా. ఇక్కడ యెహోషువ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, చూడండి పిల్లారా, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించినటువంటి దినమందు ఇశ్రాయేలందరూ కూడా వినుచుండగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చదవండి. సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. ఓ ఆకాశంలో ఉండే చంద్రుడా, నీవు అయాలోయలోనూ నిలిచిపో. జనులు తమ శత్రువుల మీద ప్రగతించుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషూరు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు
ఒక్క నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ ప్రార్థన చెయ్యగా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలందరూ కూడా ప్రత్యక్షముగా వారు చూస్తూ ఉండగా యెహోషువ మోకరించి ఆకాశం వైపు ఎత్తి తన కళ్ళెత్తి చేతులెత్తి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడండి? దైవజనుడని యెహోషువ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తను ఆ ప్రార్థనలో ఏమి కోరాడో, ఏం కోరాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో అని ఆజ్ఞాపించాడు. ప్రకాశించేటువంటి సూర్యుని. ఏమండి, సూర్యుడు ఉదయాన్న ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, పడమన అస్తమిస్తాడు సూర్యుడు. చూడండి, సూర్యుడు తూర్పున అతడు ఉదయించి పడమరన ఏం చేస్తాడు? అతడు అస్తమిస్తాడు. అయితే ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనుడిని యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు కొరకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు ఎక్కడ నిలిచిపోమన్నాడు? గిబియోనులో నిలిచిపో అన్నాడు. నిలిచిపోయాడు సూర్యుడు. సూర్యకిరణాలు భూమి మీదకి రాకుండా పగలంతా కూడా చీకటమయమైపోయింది. ఒక దినమంతా కూడా 24 గంటలు ఆ రోజు యెహోషువ ప్రార్థన చేసినటువంటి ఆ రోజు 24 గంటల పాటు దేశమంతా కూడా ఎలా ఉందంటే చీకటిమయమే. పగలు చీకటిగా ఉండదు. పగలు సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యకిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. పగలు ప్రియులార వేడిమి వస్తూ ఉంటుంది కిరణాల ద్వారా. మంచి వాతావరణము కలుగుతుంది పగటిపూట, సూర్యుడు మరలా అస్తమించేంత వరకు. అయితే యెహోషువ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు సూర్యుని ఆపేశాడు యెహోషువ. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పగలంతా కూడా చీకటిమయమే. తౌడులాడుతున్నాను అందరూ కూడా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ప్రయాణాలు ఆగిపోయాయి, పరిశ్రమలు పని చేయకుండా ఆగిపోయాయి, యంత్రాలు కూడా పని చేయకుండా ఆగిపోయాయి, ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఎందుకంటే పగలంతా కూడా కారు చీకటి వచ్చేసి కారు చీకటి కమ్మింది. ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు అక్కడ నిలిచిపో అని ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సూర్యుడు ఆకాశమందు నిలిచి ఇంచుమించు ఒక్క నాడల్లా అస్తమింప త్వరపడలేదట. అస్తమించలేదు, అలాగే ఉండిపోయాడు. తర్వాత చంద్రుడిని మరలా ఆజ్ఞాపించాడు. చంద్రుడిని ఎక్కడ ఆగమంటున్నాడు? నువ్వు అయాలోను లోయలో నిలిచిపో అన్నాడు. చంద్రుడు కూడా పిల్లరా చల్లటి వాతావరణాన్ని ఇవ్వకుండా, చక్కటి కాంతిని రాత్రి వేళ ఇవ్వకుండా అతడు కూడా నిలిచిపోయాడు. చూడండి పిల్లరా, ఇక్కడ మనము గమనించినట్లయితే యెహోషువ ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు పిల్లరా ఎవరికి లోబడ్డాయండి? దైవజనుడని యెహోషువకు లోబడ్డాయి. యెహోషువ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా నడిపించినటువంటి గొప్ప నాయకుడు. చూడండి, మోషే ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రములో గుండా నడిపిస్తే ప్రియులారా మోషే మరణాంతరము మరల ఇశ్రాయేలు ప్రజలకు రెండవ నాయకుడే యెహోషువ యోర్దాను నదిని దాటించాడు ఇశ్రాయేలు ప్రజలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త యెహోషువ. యెహోషువ అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. నీలాంటి వాడు నాంటి వాడు కాదండి, మనలాంటి వాడు కాదు యెహోషువ. మంచి ప్రార్థనా జీవితము కలిగిన వాడు, దేవుని యందలి పట్టుదల కలిగిన వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు, నిరీక్షణ కలిగినటువంటి వాడు, సమర్పణ జీవితము కలిగినటువంటి వాడు. అలాంటి యెహోషువ ఇశ్రాయేలు చూచుచుండగా ఆకాశం వైపు తేరి చూచి ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అంటే దైవజనుల యొక్క మాటకు ఈ భూమి కూడా ఏం చేయబడిందంటే లోబడుతుంది. దైవజనుడికి భూమి ఆకాశము లోబడుతుంది కానీ, దేవునికి ఈ భూమి ఆకాశము లోబడుతుంది కానీ భూమి వలన మనుషుడు మాత్రము దేవునికి మాత్రము లోబడడం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము
లూకా సువార్త 8వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతారా ఒకసారి? లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణిని ఎక్కి సరస్సు అద్దరికి పోవదమని వారితో ప్రభు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా ప్రభుతో పాటు దోణిను త్రోసి బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా ఆయన దోణిలో ఉండి నిద్రిస్తున్నాడు. అంతలో ఏం జరిగింది? గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండిన వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు కనుక ఆయన వద్దకు వచ్చి శిష్యులు, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొమ్మను గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయను. నిమ్మళమైందంట. నిమ్మళమైందంటే దేవుడు ఎప్పుడైతే నిద్ర నుండి ఆ దోణిలో నుండి ఆ సరస్సులో దోణిలో ప్రభువారు నిద్రిస్తా ఉన్నాడు. ఆ దోణిలో ప్రభు నిద్రిస్తా ఉన్నాడు. ఆ సరస్సు ప్రియులారా, అది గలిలయ సముద్రం యొక్క చిన్న సరస్సు. ఆ సరస్సులో దోణి ఉంది. దోణిలో ప్రభుతో పాటు 12 మంది శిష్యులు కూడా 2 నుండి అద్దరికి ప్రయాణము చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణములో మార్గ మధ్యములో జరిగినటువంటి సంభవం ఏంటి? ఆకాశమంతా కూడా కారు చీకటలు కమ్మాయి. చూడు పిల్లారా, తూర్పు నుండి ప్రచండమైన గాలులు వీస్తూ ఉన్నాయి. బలమైనటువంటి ఈదురు గాలులు. సముద్రం మీద గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. ఎందుకంటే సముద్రము నిమ్మడముగా ఉంటుంది కనుక, సముద్రము ప్రశాంతమైన వాతావరణము కనుక, అక్కడ అడ్డుగోడలు ఏమీ ఉండవు కనుక పిల్లరా చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ చల్లటి గాలులకు ప్రభువారు ఏమండి అంతకుముందు పరిచర్య చేసి దోణి ఎక్కాడు. అలసిపోయాడు. చూడు పిల్లారా, అలసిపోయి ఆ చల్లటి వాతావరణంలో దోణిలో శిష్యులందరూ మెలకుగానే ఉన్నారు. ప్రభు ఒక్కడే ఆ చల్లటి వాతావరణంలో ఆ దోణిలో ఏం చేస్తున్నాడంటే అండి, నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ఈలోపు జరిగిన పరిస్థితి ఏంటి? అంతలో గాలివాన భయంకరమైనటువంటి పరిస్థితి ఆ సరస్సు మీదకి వచ్చేసింది. వారు ప్రయాణం చేస్తున్న నావ తల్లడిల్లిపోతా ఉంది. సముద్రం యొక్క ఆటుపోటులకు ఆ నావ అంటే చిన్నది కదా, ఏమంటే అది ఆ ఓడ కాదండి, చిన్న స్టీమర్ అన్నమాట. తల్లడిల్లిపోతా ఉంది. ఆటుపోటులకు చూడగలరా, సముద్ర కెరటాలకు వారు ప్రయాణం చేస్తున్న నావ పైకి కిందికి అటు ఇటు ఊగుతూ ఉంది. పైన చూస్తేనేమో ప్రచండమైన వర్షం, గాలులు వీస్తూ ఉన్నాయి. ప్రచండమైన వర్షము పడడానికి సిద్ధముగా ఉంది. అప్పుడు దోణిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా నిద్రిస్తున్న ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి? ప్రభువా ప్రభువా అని ఆయన లేపారు. ఆయన లేపగానే ప్రభు ఏం చేశాడండి? ఒకటి, వర్షానికి సిద్ధముగా ఉన్నటువంటి గాలిని, రెండవదిగా సముద్రము మీద వస్తున్నటువంటి ఆ నీటి పొంగుని దేవుడు ఏం చేశాడండి? గద్దెంపగానే ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే ఏమండి గాలి నీటి యొక్క ప్రవాహము ఆ సముద్రం యొక్క ఆటుపోటులన్నీ కూడా ఏమయ్యాయనంటండి? అణిగిపోయి నిమ్మళమైపోయిందండి. గాలి ఏమైపోయిందో, అంతకుముందు ప్రచండమైన ఈదురు గాలులు, భయంకరమైన గాలులు. ప్రభు లేపి గద్దెంపగానే ఆయన ఒక్క మాట సెలవిచ్చాడో లేదో గాలికి, గాలి ఏమైపోయిందో తెలియదు. ఏమండి ఆ అలలు ఆటుపోటులు, తాడి చెట్టు ఎత్తు ఎగసి పడేటువంటి ఆ కెరటాలు కూడా నిమ్మలమైపోయినాయి, సమపాలైపోయినాయి. ఎందుకో తెలుసా? గాలి ఆయన మాట వింది. సముద్రపు యొక్క కెరటాలు కూడా ఎవరి మాట వింది? దేవుని యొక్క మాటకు లోబడతా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. గాలి ఆయన మాట వింటుంది, సముద్రము ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది, చంద్రుడు సూర్యుడు ఆకాశమైన మాట వింటున్నాయి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు మాత్రము దేవుని యొక్క మాటను విననల్లలేకపోతున్నాడట. అందుకే దేవుడు లోబడనల్లని ప్రజల వైపు తన చేతులను దినమంతా కూడా
చాపుచున్నాడు. దేవుడు ఎవరి కొరకు చేతులు చాపుచున్నాడంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చేతులను చాపుచున్నాడు. ఎప్పుడు? దినమంతా కూడా. దినమునకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, దినదినము, అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము కూడా ఆకాశమందున్న దేవుడు తన 2 స్వహస్తాలు నీ వైపు చాపి, ఇదిగో నాకు లోబడతావా, నాకు లోబడతావా, నన్ను ప్రేమిస్తున్నావా, నాకు విధేయత కలిగి ఉంటావా, ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకుంటావా అని దేవుడట తన 2 చేతులను చాపి మన కొరకు పిలుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము చూడండి, ఒక విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఆదికాండము 8వ అధ్యాయము 8వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు మీరు ఎలికెళ్ళిన చదువుకోండి. అక్కడ జలప్రళయములో ప్రియులారా చూడండి, పావురము అనేటువంటిది దేవుని యొక్క మాటకు పావురము, ఆ ఓడలో ఉన్న పావురాన్ని దేవుడు నోవాహు ఏం చేశాడండి? కిటికీలో గుండా జలప్రళయం వచ్చింది కదా, ఆ జలప్రళయములో అందరూ కూడా మరణించారు. సృష్టిలో ఉండే సకల ప్రాణి కోటి జీవరాశులన్నీ కూడా జలప్రళయములో నీటికి ఏమైపోయానండి? జలమయమైపోయాయి. అన్నీ మునిగిపోయాయి, అందరూ చనిపోయారు. చూడండి, ఆ ప్రచండమైన వర్షం 8 దినాలు పడిందంటండి. 40 రోజులు ఎడతెడ లేకుండా వర్షమే వర్షం, రాత్రులని లేదు, పగలని లేదు. 40 దినాలు ప్రచండమైన వర్షం. పైనుండి వర్షం కాదు, పైనుండి వర్షం పడతా ఉంది. వర్షం అంటే మనకి ఎక్కడ పడుతుందండి? ఆకాశం నుండి వర్షం పడుతుంది మనకి. కానీ నోవాహు దినాల్లో వర్షము పైనుండి మాత్రమే కాదు, దేవుడు భూగర్భం యొక్క తూములు కూడా దేవుడు విప్పాడు. భూమిని బద్దలు చేసి భూమిలో నుండి భూగర్భ తూములు కూడా విప్పాడు. కింద నుండి వాటర్ వస్తా ఉంది, ఆకాశం నుండి వాటర్ వస్తా ఉంది. అది 2 ఏకమైపోయి ప్రపంచాన్ని సర్వ సృష్టిని నాశనం చేసింది. అందరినీ కూడా జల సమాధి చేసింది. ఎందుకు నోవాహు దినాల్లో జలప్రళయం రావడానికి గల కారణం ఏంటంటే, ఎవడు కూడా దేవుని యొక్క మాట వినేవాడు ఒక్కడు కూడా లేడు. నోవాహు తాతయ్య వెళ్ళి చెప్పాడు, అయ్యలారా, ఇదిగో జలప్రళయం అనేది ఏదో దేవుడు పంపించబోతున్నాడంట, ఒక ప్రళయం అనేటువంటిది ఈ భూమి మీదకి రాబోతుందంటయ్యా, దేవుడు నాకు చెప్పాడు. ఇదిగో నన్ను ఓడను ఒకటి తయారు చేయమన్నాడు. ఆ ఓడలోనికి ప్రవేశించిన వారు బ్రతుకుతారట, ప్రవేశించకపోతే చనిపోతారట. ఇదిగో వర్షం వస్తాదట, జలప్రళయం వస్తాదట, దేవుడు చెప్పమన్నాడయ్యా అని నోవాహు తాత ఆ రోజు దేశమంతా కూడా దండోర వేస్తే అందరూ కూడా నోవాహు తాతని ఏమన్నారంటే, ఇది పిచ్చోడు, వీడికి ఏదో పిచ్చి పట్టింది అనుకున్నారు. వర్షం ఏంటిరా? వర్షం మనం ఇంతవరకు ఎప్పుడు మనం ఏ తరములో కూడా మనం చూడలేదే. ఆకాశం నుండి వర్షం రావడం ఏంటి? వర్షం ఎలా ఉంటుంది? చినుకులు ఎలా కురుస్తాయి? వర్షపు యొక్క నీటి బిందువులు ఎలాగ ఉంటాయి? మనకు తెలియదే అనుకున్నారు అందరు కూడా. వాస్తవమే, వారు అనుకున్నది తప్పు పడటం లేదు. నేను వాస్తవం. ఆ రోజుల్లో మనం చూస్తే పిల్లరా, మరి భూగర్భము నుండి నీటి ఆవిరి పైకి వచ్చి పొలాలను తడిపి వేస్తా ఉండే. పైనుండి వర్షం వచ్చేది కాదు, కింద నుండే పిల్లారా, కింద నుండి భూమిలో నుండి భూమి తడి చేస్తూ ఉండేది అంత కూడా. అలాగా పంటలు పండించుకుంటూ ఉండేవారు నోవాహు కాలం, జలప్రళయానికి ముందు ప్రజలు. వర్షం అంటే వాళ్ళకి తెలియదు. నోవాహు గారు చెబుతుంటే ఆషామాషిగా తీసుకున్నారు వాళ్ళు. జలప్రళయం రావడం ఏంటి, ఆకాశం నుండి వాన కురవడం ఏంటి, ఇది ఎప్పుడు మనం చూడలేదే అని చెప్పి అందరూ కూడా నోవాహును అదో రకంగా అనుకున్నారండి. అయితే ప్రియులారా, దేవుడు చెప్పాడు, ఎవరు రావట్లేదా, సరే నీ కుటుంబంలోనికి వెళ్ళిపోండి అన్నాడు. నోవాహు యొక్క కుటుంబం మాత్రమే ఓడలోనికి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, సృష్టిలో ఉండే సకల ప్రాణికోడి జీవరాశులను, ఒకటి ఆడదియు 2 మగదియు, రెండింటిని కూడా నీవు నీ కుటుంబంతో పాటు ఓడలోనికి తీసుకుని వెళ్ళు. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, భూమి మీద ప్రాకే జీవులు కావచ్చు, ఏదైనా కానీ, ఒకటి ఆడది 2 మగది కూడా
ఓడలోకి తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగా ప్రియులారా, మరి నోవాహు ఏం చేశాడండి? ఆకాశం నుండి పక్షులను, కాకులను తీసుకుని వెళ్ళాడు, పావురాలను కూడా తీసుకుని వెళ్ళాడు. మరి పిల్లరా, జలప్రళయం ఎన్ని దినాల వరకు నీళ్ళు ఇంకిపోలేదంట అండి? బైబిల్లో రాయబడింది 40 దినాలు ప్రచండ వర్షం పడింది కదా. ఏమండి చూడండి, మరి నీళ్ళు భూమి మీద ఇంకిపోయాయి లేదో, పర్వతాలన్నిటిలో కూడా ఏ పర్వతం పెద్దదో తెలుసా భూమి మీద? ఏమండి, అరారాతు పర్వతము చాలా పెద్దది. ఎవరెస్ట్ శిఖరము కన్నా కూడా అరారాతు పర్వతం చాలా ఎత్తైన పర్వతం. ఆ పర్వతం కూడా మునిగిపోయింది చివరికి. ఆ పర్వతం మునిగిపోయేంత నీరు నోవాహు జలప్రళయంలో దేవుడు పైనుండి కింద నుండి వాటర్ పంపించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి దేవునికి లోబడినటువంటి ప్రజలు, దేవుని యొక్క మాటలు పెడచెవిని పెట్టినటువంటి ప్రజలు అందరు కూడా ఏమైపోయారు పిల్లరా? జలమయమైపోయారండి. జలమయమైపోయి సమాధి అయిపోయారు. అయితే నోవాహు ఏం చేశాడు? జలప్రళయంలో నీళ్లు ఇంకా భూమి మీద ఇంకిపోయినాయో లేదో చూచిరమ్మని ముందు కాకిని పంపితే, ఆ పనికిమాలిన కాకి మరలా తిరిగి వచ్చిందండి ఓడలోకి. తిరిగి రాలా, తనకి మంచి ఆహారం దొరికింది కదా అని చెప్పి శవాల మీద మాంసాన్ని పీకు తింటూ, కుళ్ళిపోయిన శవాల మీద మాంసాన్ని తింటూ, నాకు సమృద్ధి ఆహారం ఇక్కడ భూమి మీద ఉంటే ఇక ఎందుకు నేను ఓడలోనికి వెళ్ళాలని తిరిగి మరలా కాకి మరలా నోవాహు ఓడలోనికి వెళ్ళలేదు. కానీ తర్వాత పావురాన్ని మరలా నోవాహు బయటకు విడిచినప్పుడు అదేం చేసిందంటే అండి, ఏమండి, ఒలీవ చెట్టు యొక్క ఆకును తెంచుకొని తిరిగి మరలా ఓడలోనికి వచ్చింది. అప్పుడు నోవాహు అనుకున్నాడు, నీళ్లు భూమి మీద ఇంకిపోయి ఉంటాయి, ఇక మనము ఈ ఓడలో నుండి బయటికి భూమి మీదకి రావచ్చు కదా అనుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు? జలప్రళయంలో కాకి దేవునికి దైవజనుడైనటువంటి ప్రియులార నోవాహుకు లోపడలేదు. కాకి మరల తిరిగి ఓడలోనికి రాలేదు, కానీ పావురము మరల ఓడలోనికి వచ్చి తిరిగి సమాధానం చెప్పింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, ఆకాశంలో సంచరించేటువంటి కాకులు కూడా కెరీతు వాగు దగ్గర ఎవరి మాట విన్నాయి తెలుసా? దేవుని యొక్క మాట వింది. దేవుడు చెప్పాడు, కాకులారా ఇట్రండి, ఇట్రండి. ఓ ఆకాశంలో సంచరించేటువంటి పక్షులు, కాకులు ఇటండి అన్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడైతే కాకులను పేరు పెట్టి పిలిచాడో, ఆకాశం నుండి కాకులు మరి ఎన్ని వచ్చాయో మనకు అక్కడ సంఖ్య వ్రాయబడలేదు. 100ల సంఖ్య, 10ల సంఖ్య, 1000ల సంఖ్య, ఎన్ని సంఖ్య అనేది అక్కడ రాయబడలేదు. కాకోలమునకు ఆజ్ఞాపింపగా అనే మాట కనబడుతుంది బైబిల్లో. చూడండి, ఎందుకు కాకులను దేవుడు ఆ రోజు ఎందుకు కాకులను పిలిచాడు తెలుసా? కెరీతు వాగు దగ్గర ఎవరున్నారంట? ఏమండి, దైవజనుడైనటువంటి ఏలియా గారు ఉన్నాడు అక్కడ. ఎందుకు ఉండవలసి వచ్చింది ఏలియా గారు కెరీతు వాగు దగ్గర? షోమ్రోను పట్టణం అంతా కూడా, దేశమంతా కూడా ఏమొచ్చిందంటే అండి, కరువు వచ్చింది. తినడానికి తిండి లేదు, పైన వర్షం పడడం లేదు, పంటలు పడడం లేదు, పొలాలన్నీ కూడా బీడు బారిపోయాయి. ఎక్కడ పచ్చదనం అనేటువంటి మొక్క కనబడడం లేదు. ఒక విచిత్రమైన సంగతి చెప్పమంటారా మీకు? ఆ షోమ్రోన్లో సంభవించినటువంటి సంభవాలు ఏంటంటే, పిల్లరా తినడానికి తిండి లేక పిల్లరా ఆకలితో అలమటించిపోతున్నటువంటి అనేకులు కూడా అప్పుడే వారికి పుట్టినటువంటి బిడ్డలను, ఆ పసి కంగులను, ప్రియులార పసి బిడ్డలను అమాంతంగా చంపేసి వాళ్ళ యొక్క దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుండలో ఉడకబెట్టుకొని తిని వాళ్ళ ఆకలి తీర్చుకుంటున్నటువంటి రోజులు అవి. షోమ్రోను మొత్తం కూడా అలాగే సంభవించింది. తినడానికి ఆహారం లేదు, పంటలు పండడం లేదు, పైన వర్షం రావడం లేదు, ఇంట్లో ఉన్న ధాన్యం అంతా కూడా అయిపోయాయి. ఇకేం చేయాలో అర్థం కావట్లా. అయితే పిల్లారా వారికి పుట్టినటువంటి బిడ్డలను అమాంతంగా చంపేసి, చూడండి పిల్లారా, ఆ మాంసాన్ని కొండలో ఉడకబెట్టుకొని తిని వాళ్ళ కడుపులో ఆకలి తీర్చుకునేటువంటి రోజులు అవి. అలాంటి దినాల్లో దైవజనటువంటి ఏలియాకు దేవుడు చెప్పాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను, ఆ ఒడ్డున కూర్చో, ఆహారము తిని, కాకులు తీసుకుని వచ్చిన ఆహారము తిని
ఆ కేరీతు వాగులో ఉన్న నీరు త్రాగుతా ఉండు అని దేవుడు చెప్పాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి దైవజనటువంటి దేవుడు ఏలియాకు చెప్పినట్లుగా మరి ఏలియా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి గుడారం వేసుకుని ఆ గుడారములో అతడు నివాసం చేస్తున్నాడు. చూడండి, ఆకాశం ఉండే కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రతి ఉదయము సాయంత్రం అంట కాకులు, మరి ఎన్ని కాకులు రొట్టెల మాంసాన్ని వాటి నోటికి కరిపించుకుని తీసుకుని వచ్చి ఏలియా దగ్గర పడేస్తుందో మనకు తెలియదు. అక్కడ బైబిల్లో రాయబడింది కాకోలమునకు అని రాయబడింది, అంటే బహువచనము రాయబడింది. అది పదుల సంఖ్య, వందల సంఖ్య, వేల సంఖ్య కాదు, మనకు తెలియదు. రోజుకు మరి ఎన్ని కాకులు మరి ఆహారము ఆ కరువు కాలంలో ఎక్కడ తయారు చేయబడిన ఆహారం తీసుకుని వచ్చి ఏలియాకు అందించాయో తెలియదు. మొత్తానికి రెడీమేడ్గా ఆహారం వస్తూ ఉంది. కాకులు తీసుకుని వచ్చి ఏలియా గారు ఉన్న గుడారం దగ్గర పిల్లలు పడవేసి వెళ్ళిపోతా ఉన్నాయి. చక్కగా కాకులు తెచ్చిన ఆహారం, రొట్టెను మాంసం తింటున్నాడు. చక్కగా కేరీతు వాగులో నీళ్లు తాగుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. కొంతకాలం అక్కడ గడిపాడు. ఈ విషయాన్ని ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేశానంటే, ఆకాశంలో సంచరించేటువంటి కాకులు కూడా దేవుని మాటకు లోబడ్డాయి. కాకి బుద్ధి మనందరికి బాగా తెలుసు కదా. ఏమంటే మన పిల్లలకి ఏదైనా తిను ఆహార పదార్థాలు ఏమైనా ఇచ్చామనుకోండి, కాకులు ఊరుకుంటాయా? అయ్యో పాపం పసిపిల్లవాడే, చిన్నపిల్లోడే, వాడిని ఆ పిల్లవాడిని నేను ఎందుకు కొట్టాలని దయాదాక్షిణ్యం ఉంటాయా కాకులకు? ఏమాత్రం కూడా దయాదాక్షిణ్యము ఉండదు. అమాంతంగా వచ్చి రెండు కాళ్ళతో ఎగరోసుకుని వెళ్ళిపోతాయి. అది ఎలాంటిదైనా కానీ. సుప్పనాటి కాకులు తింటే ఓరవలేవు. ఏమండి, మనం ఏదో తింటుంటే అవి ఓరవలేవు. కాకి బుద్ధి మీకు తెలుసు కదా, వంకర బుద్ధి. అది స్ట్రైట్గా నడవదు, వంకరగా నడుస్తుంది. దాని చూపే వంకరగా ఉంటుంది, దాని నడకే వంకరగా ఉంటుంది. అయితే ప్రియులారా, అలాంటి కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. దైవజనుడు ఉన్నాడు కేరీతు వాగు దగ్గర, వెళ్ళండి, ఈ రొట్టెను ఈ మాంసాన్ని తీసుకుని వెళ్ళండి అనగానే కాకులు కూడా దేవునికి లోబడి, ఏమండి, కాకి బుద్ధి అంటే దానికి తినే బుద్ధే కానీ పెట్టే బుద్ధి ఉండదు కాకి. ఏ కాడికి ప్రేర దానికి తినే బుద్ధే, కానీ ఇతరులకు పెట్టే బుద్ధి కాకి ఉండదు. పౌరానికి ఉంటుంది కానీ కాకి ఉండదు. అలాంటి కాకులు కూడా ఆ కరువు కాలంలో, ఆ కష్టకాలంలో, ఆహారము దొరకనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా కాకులు తమ కడుపును కాల్చుకొని పిల్లరా రొట్టెల మాంసాన్ని తీసుకుని వెళ్ళి దైవజనుడైన ఏలియాకు కేరీతు వాగు దగ్గర అందిస్తా ఉన్నాయి. ఎందుకు విషయానంటే కాకులు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాకులే కాదండి, చివరికి ఇంకొక విషయాన్ని చెప్పి నా మాటలో ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యం చదువుతారు ఒక్కసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కదా. దానియేలు అంటున్నాడు, సింహాలు నాకు ఏ హాని చేయకుండా దేవుడు ఆకాశము నుండి దేవదూతలను సింహపు బోనులోనికి పంపించి, దానియేలు అంటున్నాడు, సింహాల యొక్క నోళ్లను దేవుడు మోయించాడు. ఆ రాత్రి సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు, సింహాలారా వినండి, ఇదిగో రాజు ఆజ్ఞ మేరకు మరి దానియేలు అనబడేటువంటి నా సేవకుడు ఈ రాత్రి మీ మధ్యకు రాబోతున్నాడు. సింహాలు వినండి, దైవజన దానియేలు మీ రాత్రి హాని కూడా మీరు చెయ్యవద్దు. మీ అవసరమైతే మీ యొక్క కడుపును కాల్చుకోండి, ఉపవాసం ఉండండి, అంతే తప్ప మీకు సమృద్ధమైన ఆహారం దొరికింది కదా అని చెప్పి అమాంతంగా మీ పంజా విసిరి, మీ పంజాతో అతను తలను పగలగొట్టి రక్తాన్ని మాంసాన్ని తింటారేమో, జాగ్రత్త. దైవజనుడు దానియేలు రాత్రి మీ మధ్యకు రాబోతున్నాడు. సింహాలు నా మాటకు లోబడండి, నా మాటను వినండి మీరు అని దేవుడు చెప్పాడు. మరి సింహాలు దేవుని యొక్క మాట విన్నాయా లేవండి? ఆ రాత్రి చెప్పాలి, విన్నాయా లేవా? దేవుడు ఏదైతే చెప్పాడో సింహాలు దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. దానియేలు ఆ రాత్రి ఏమి కూడా
చేయలేదు. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే అంత బలమైన సింహాలు కూడా సింహపు బోనులో ఉండి ఆకలితో అలమటించిపోతూ కూడా దానియేలుతో పాటు ఆ రాత్రంతా కూడా సింహాలు ఆహారమేది కూడా తీసుకోకుండా దానియేలుతో పాటు ఉపవాసం ఉండి సింహాలు ప్రార్థన చేశాయి. దేవునికే మహిమ కలుగునుగాక. సింహాలు దేవునికి లోబడ్డాయి, కాకులు దేవునికి లోబడ్డాయి. పిల్లరా, ఈ భూమి దేవునికి లోబడింది, ఆకాశము దేవునికి లోబడింది, ఆకాశము నుండి సూర్యచంద్ర నక్షత్రాలు దేవునికి లోబడ్డాయి. అలాగే పిల్లరా, ఈ సృష్టిలో ఉండేటువంటి గాలి, సముద్రము దేవునికి లోబడ్డాయి. అంత మాత్రమే కాకుండా మనము చూస్తే పిల్లరా, సముద్రములో ఉండేటువంటి జలచరాలు కూడా ఒకరోజు దేవునికి లోబడ్డాయి. యోనా గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము 17వ వచనములు మీరు ఎన్నికన్నా చదవద్దండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమును మనం చూస్తే సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించాడు. సముద్రం నుండి తిమింగలానికి చెప్పాడు, తిమింగలమా, ఓ జలచరమా, ఇప్పుడు ఓడలో నుండి నా సేవకుడైన యోనాను ఎత్తి సముద్రములో పడవేస్తారు ఓడ నావికులు. తిమింగలమా, నా సేవకుడైన యోనాను ఏమాత్రం కూడా నీవు హాని చేయవద్దు అని చెప్పి సముద్రములో ఉండే జలచరానికి దేవుడు చెప్పగానే తిమింగలము కూడా 3 రాత్రులు ఆహారం ఏది కూడా తీసుకోకుండా 3 రాత్రింబగళ్ళట యోనాను తన గర్భములో భద్రముగా దాచిపెట్టి యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ చేపకు ఎక్కడ ఆజ్ఞాపించాడు, నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి సముద్రం ఎక్కువ ఒడ్డున రేవున యోనాను కక్కివేస్తుంది. 8 దినాలు ప్రయాణం చేస్తుందండి ఆ తిమింగలము సముద్రములో. 3 రోజులు 3 రాత్రులు 3 ప్రగలు. ఆహారం ఏం తీసుకోవాలా? ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్నవాడు యోనా చచ్చిపోతాడు. దేవుడు మరి జలచరానికి చెప్పాడు కదా, ఏం చెప్పాడు తిమింగలానికి? నా సేవకుడని యోనాను ఎప్పుడు ఎత్తి సముద్రంలో వేస్తారో తిమింగలమా, అతని ఏ హాని చేయవద్దు, నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళని చెప్పగానే తిమింగలము కూడా చేప కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయండి. మరి యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తా ఉన్న రోజుల్లో చచ్చిన శవాలు పిల్లరా ఆయనకు లోబడ్డాయి, దెయ్యాలు లోబడ్డాయి. పిల్లరా ఇంకా మనము చూస్తే ప్రభు పరిచయం చేస్తా ఉన్న దినాల్లో చూడండి, దెయ్యాలు చచ్చిన శవాలు కూడా తిరిగి లేపబడి ఆయనకు లోబడ్డాయి. కానీ ఈ రాత్రి కాలం మందు ప్రియులారా, యెషయా గ్రంథము 65:2 ప్రకారము పిల్లరా, ఈ భూమి మీద నివసించుచున్నటువంటి నీవు నేను మనమందరం కూడా మరి దేవునికి లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? అందుకే దేవుడు అంటున్నాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమంతా కూడా నేను నా చేతులను చాపుచున్నాను, రండి. ఎప్పుడైనా రావచ్చు, ఏ పరిస్థితుల్లో మీరు రావచ్చు, సమయం లేదు. ప్రతిదానికి సమయం ఉంది, కానీ లోబడడానికి సమయము లేదు. ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి లోబడు, విధేయత కలిగి ఉండు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండు. ఆయన హత్తుకుంటాడు, చేర్చుకుంటాడు. ఆయన నిత్య జీవితంలో దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. అట్టి కృపా దేవాతి దేవుడు ఈ రాత్రి కాలమందు దైవవాక్య సందేశాన్ని విన్న మనందరి జీవితాలలో పదిలపరచబడునుగాక.